తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలలో కొత్త కొత్త మార్పులు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. కొంతమంది ఆ ఉద్యోగాలను వదిలేసి వేరే ప్రాంతానికి కానీ వేరే ఉద్యోగానికి కానీ వెళ్లేందుకు అంటే చలనం అనేది కనిపిస్తోంది. ధనలాభ సూచన, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. దీంతో పాటు రాజకీయ నాయకులకు ఒక కీలకమైన సమాచారం మీరు అందుకోబోతున్నారు. విద్యార్థులకు విజయ సూచన కనిపిస్తోంది. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్య గాయత్రి మంత్రాన్ని కనీసం 7 సార్లైనా జపించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతము 90, కలిసి వచ్చే రంగు కాషాయ రంగు, కలిసి వచ్చే సంఖ్య 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరున్న ప్రాంతంలో, కుటుంబంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, కొంత మానసిక అశాంతి, ఆందోళన, గొడవలు, అల్లర్లు ఇట్లాగా జరిగేటట్టుగా కనబడుతోంది. ఈ రోజు అస్సలు బాగా లేదు. ఏ పని చేయకండి. ఆర్థిక పరిస్థితి కొంత దిగజారడము, అప్పులు చేయవలసిన పరిస్థితి, అవమానాలు ఎదుర్కోవడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో కొంత కొత్త శుభవార్తలు కానీ కొంత శుభ సమాచారం కానీ మీరు అందుకునేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి ప్రదక్షిణలు చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని మోదకాలను కనుక నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీ యొక్క వృత్తి వ్యవహారాల్లోనూ వ్యాపారంలోనూ మీరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో స్థిరంగా ఉండే అవకాశం కనబడుతుంది. అంటే కొత్తగా మార్పులు ఏమీ ఈ రోజు కనిపించట్లేదు. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, స్థిరచరాస్తులు, కోర్టు కేసుల్లో ఉన్నవి మరికొంత ముందుకు వెళ్ళడము, లేదంటే ఇంకా ప్రొలాంగ్ అవ్వడము, లేదా కొన్ని అక్కడితోనే ఆగిపోవడము, ఇలాంటివేవో డిస్టర్బెన్సెస్ అనేది ఈ రోజు గోచరిస్తోంది. కొత్తగా కోర్టు కేసులు వేయాలన్నా, లేదంటే కోర్టుకి ఆశ్రయించాలన్నా, న్యాయం కోసం కావచ్చు, లేదా ఏదైనా వాద్యం కావచ్చు, ఏదైనా ఈ రోజు కోర్టుకి దగ్గరికి వెళ్ళాలన్నా కొంత జాగ్రత్త తీసుకోండి. లేదా అంటే మరుసటి రోజుకు పోస్ట్ పోన్ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తిలో కొంత ఆలస్యం అయ్యేటట్టుగాను, పనులన్నీ వెనక్కి వెళ్ళడం కానీ లేదా అక్కడే ఆగిపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఎటువంటి కోపావేశాలకు కానీ ఎమోషనల్గా కానీ రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోకండి. ఆర్థికంగా సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్ద గొప్పగా అనేది ఈ రోజు అయితే కనిపించట్లేదు. కుటుంబంలో కొంత అలజడి రేగే అవకాశం కనబడుతోంది. అది మీ మాట వల్ల కావచ్చు, లేదా మీ తెలిసిన వాళ్ళ వల్ల కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కొంత ఉద్రిక్తమైన కానీ లేదా అంటే కొంత అలజడి కానీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. పెద్దవాళ్లే కనుక మీరైతే కనుక సర్దుబాటు చేసే ధోరణిలో ప్రవర్తించండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.